హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ ర్యాంబోస్ ఇన్ఫో. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి డబ్బు, కరెన్సీ, ఇండియన్ కరెన్సీ. డబ్బు, మన రోజు వాడే డబ్బుని ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఎంత తయారు చేస్తారు? ముఖ్యంగా భారతదేశంలో డబ్బుని ప్రింట్ చేయడం 1926లో నాసిక్లో మొదలుపెట్టారు. నాసిక్ అనేది మహారాష్ట్రలోని ఒక మహారాష్ట్రలో ఒక సిటీ. దాని తర్వాత డబ్బుని దేవాస్ అని 1975లో మధ్యప్రదేశ్లో ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత మైసూర్, కర్ణాటకలోని మైసూర్లో 1999లో స్టార్ట్ చేశారు ప్రింట్ చేయడం. తర్వాత 2000 సంవత్సరంలోని సల్బోని వెస్ట్ బెంగాల్లోని ఒక సిటీలో ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. నాసిక్ అండ్ దేవాస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు ఈ డబ్బుని అండర్ ద గైడెన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేస్తున్నారు. మైసూర్ అండ్ సల్బోనీలో వచ్చేసి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సబ్సిడరీ కంపెనీ. ఆ రెండు చోట్ల మాత్రం ఈ భారత్ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మాత్రం ప్రింట్ చేస్తున్నారు. ఈ 4 చోట్ల నాసిక్, దేవాస్, మైసూర్, సల్బోని, ఈ 4 చోట్ల మనం భారతదేశంలో వాడే నోటు ముద్రణ జరుగుతుంది. మనం రోజు వాడే రూపాయి, 2 రూపాయల కాయిన్స్ మాత్రం వేరే చోట్ల తయారు చేస్తున్నారు. ముంబై, హైదరాబాద్, నోయిడా, కలకత్తా, ఈ 4 చోట్ల మింటింగ్ నోట్ ముద్రని మాత్రం మింటింగ్ అంటారు. ఈ 4 చోట్ల కాయిన్స్ అయితే తయారు చేస్తున్నారు. మన భారతీయులు మనం డబ్బులు ఎంత ప్రింట్ చేయొచ్చు, దేని కొలమానంగా డబ్బుని ప్రింట్ చేస్తారంటే, మన దగ్గర ఉన్న బంగారు నిల్వలు ఎంతైతే ఉన్నాయో దానికి సరిపడా ఇన్ఫ్లేషన్ రాకుండా, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అది రాకుండా మన నోటు ముద్ర అనేది జరుగుతుంది. మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో 1000 రూపాయల నోటు, 5000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటు కూడా ప్రింట్ చేయడం జరిగింది. దాన్ని మెల్లగా 1970ల సంవత్సరంలో దాన్ని డిమానిటైజ్ చేయడం జరిగింది. మనకి వచ్చేసి 2016కు ముందు 500, 1000 రూపాయల నోటు ముద్రణ కూడా ఉండేది. మార్కెట్లోని బ్లాక్ మనీని కంట్రోల్ చేయడానికి అప్పుడున్న గవర్నమెంట్ వచ్చేసి 500ని, 1000ని ముద్రణ ఆపి మళ్ళా కొత్త నోట్లు ప్రింట్ చేయడం జరిగింది. అప్పటి 16 లక్షల కోట్లు డబ్బు చలామణిలో ఉన్నట్టు మనకి న్యూస్లో కూడా వచ్చింది. అప్పుడు కొత్తగా 2000 రూపాయల నోట్ను కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసింది 2016లోనే. 2000 రూపాయల నోటు బ్లాక్ మనీకి దారి తీస్తుందని చెప్పేసి దాన్ని కూడా రీసెంట్గానే 2023 సెప్టెంబర్ 23న దాన్ని డిమానిటైజ్ చేయడం జరిగి మనకి ఇప్పటి వరకు 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 100 రూపాయలు, 200 మరియు 500 నోట్లు మాత్రమే ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. డబ్బుని దేని ప్రామాణికంగా మనం ప్రింట్ చేస్తామంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మినిమం రిజర్వ్ సిస్టమ్ అని ఒకటి ఫాలో అవుతుంది. మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఒక 200 crores డబ్బులు ఉంటే 115 కోట్ల రూపాయలు విలువ గల బంగారం ఉండాలి. 85 కోట్ల రూపాయల గల డాలర్స్లో మనం మినిమం రిజర్వ్ సిస్టమ్ కింద పెట్టుకొని దాన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రింట్ చేసిన డబ్బుని మనం కరెన్సీ చెస్ ద్వారా బ్యాంక్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కరెన్సీ చెస్ మన ఇండియాలో వచ్చేసి దగ్గర అప్రాక్సిమేట్లీ 3000 కరెన్సీ చెస్ ఉన్నాయి. అక్కడ నుంచి
బ్యాంక్స్కి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మనందరికీ చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉండేది, మన దగ్గర డబ్బుల మిషన్ ఉంటే మనకు కావాల్సినంత మనం ప్రింట్ చేసుకొని వాడుకోవచ్చు కదా. అలాగే గవర్నమెంట్ కూడా తనకి ఎంత కావాలంటే అంత కావాల్సినంత ప్రింట్ చేసుకొని మార్కెట్లోకి వదిలేయచ్చు కదా అని చెప్పేసి డౌట్ మనకి చిన్నప్పటి నుంచి ఉండేది. కానీ అలా ప్రింట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది. అలా ప్రింట్ చేసి డబ్బులు పనిచేస్తే ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఎవరు పని చేయడానికి ఇష్టపడరు. అందరి దగ్గర డబ్బులు ఉంటే ఎవరు పని చేస్తారు? పని చేయరు కదా. పని చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు పని చేయకుండా కూర్చుంటారు. ప్రొడక్ట్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే రీసెంట్గా ఉగాండా మరియు జింబాబ్వే ఇక్కడ అప్పటి గవర్నమెంట్స్ ఫ్రీబీస్ ఎక్కువగా ఇచ్చి డబ్బులు ఎక్కువ ప్రింట్ చేయడం జరిగింది. అక్కడ ఉగాండాలోని డబ్బుని షిల్లింగ్స్ అంటారు. అక్కడ 1000 షిల్లింగ్స్ వచ్చేసి మన దగ్గర 12 రూపాయలు. మనం 12 రూపాయలు ఇస్తే వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారు మనకి. సో అలా డబ్బు విలువ అనేది పడిపోతుంది. అందుకే మనం ఎంత కావాలంటే అంత ప్రింట్ చేయకూడదు. మన దగ్గర ఉన్న కొన్ని నామ్స్ ఉన్నాయి. మన దగ్గర ఎంతైతే గోల్డ్ రిజర్వ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎంతైతే గోల్డ్ రిజర్వ్ ఉందో ఆ రిజర్వ్ను బేస్ చేసుకొని మనం డబ్బును ప్రింట్ చేస్తాం. ఇది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రాకుండా దానికి అడ్డుపడుతుంది. ప్రైస్ స్టెబిలిటీ అనేది ఎప్పుడు ఒకేలాగా మెయింటైన్ చేయగలుగుతుంది. ఎకానమీ అనేది దెబ్బతినకుండా అందరూ పనిచేస్తారు, కష్టపడితేనే డబ్బు వస్తుంది అని. పూర్వం బార్టర్ సిస్టమ్ అని ఒకటి ఉండేది. బార్టర్ ఈ సిస్టంలో ఏంటంటే, నేను వడ్లు పండించాను అనుకో, నా మిత్రుడు కందులు పండిస్తే నేను అతనికి వడ్లు ఇచ్చి అతని దగ్గర నేను కందులు తీసుకుంటాను. ఇలాంటి బార్టర్ సిస్టమ్ అని ఉండేది. ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు గూడ్స్ని. నా దగ్గర ఉన్నది తనకిచ్చి తన దగ్గర ఉన్నది నేను తీసుకోవటం, ఇలా జరిగేది. అప్పుడు కరెన్సీ లేదు. ఓల్డెన్ డేస్లో కొంతమంది రాజులు పరిపాలించినప్పుడు కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. రాగి కాయిన్స్ కానీ, గోల్డ్ కాయిన్స్ కానీ, ఈ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటిని ఏదైనా కష్టానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చి, వాళ్ళ ప్రతిఫలంగా గోల్డ్ కాయిన్స్ ఇచ్చి వాళ్ళ కష్టానికి గుర్తించారు. అట్లాగే ఆ గోల్డ్ కాయిన్స్ని బేస్ చేసుకొనే మనం కాయిన్స్ కాస్ట్లీ ప్రింటింగ్, గోల్డ్ అనేది కాస్ట్లీ ప్రింటింగ్ అవడం వల్ల నోట్స్, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నోట్స్ ప్రింట్ చేయడం జరిగింది భారతదేశంలో. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ఫ్రీబీస్ కోసం వెయిట్ చేయకుండా కష్టపడి సంపాదించుకొని మన డబ్బుల్ని సర్క్యులేషన్ చేస్తూ ప్రైస్ స్టెబిలిటీని పెంచుతూ ఎకనామీ అభివృద్ధికి అందరూ తోడ్పడతారని కోరుకుంటూ జై హింద్. మరియు ఆర్థికంగా మన దేశాన్ని అమెరికా కంటే ముందుగా నిలబెట్టాలని ఆశిస్తూ జై హింద్. వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.